లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ఏంటి మీ పార్టీకి సంబంధించి 2025 ఎట్లున్నది అనుకుంటున్నారు? మా అబ్జర్వేషన్ మేము తర్వాత చెప్తాము, ముందు మీరు చెప్పండి. ముందుగా ఈరోజు డిబేట్ లో పాల్గొంటున్నటువంటి ప్యానల్ సభ్యులకు నమస్కారాలు, అదేవిధంగా హెచ్ఎంటీవీ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో మొత్తం చూస్తే అంటే 2025 సంవత్సరంలో జరిగినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, వివిధ సంఘటనలను చూస్తా ఉంటే తెలంగాణలో ప్రజలు స్పష్టంగా అడుగుతున్నారు, ఈ తెలంగాణలో పరిపాలన ఎక్కడున్నది? ఎన్నికల కోసం హామీలు ఇచ్చిరు, ఎన్నికల కోసం హామీలు ఇచ్చిరు, ఈ హామీలను ఎప్పుడు నెరవేరుస్తారు అనేది స్పష్టంగా ప్రజలు ఎదురు చూడడం జరిగింది. అంటే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఒక్క రంగంలో కాదండి, అంటే అన్ని రంగాలలో కూడా, అంటే ఈరోజు రైతాంగంలో కానివ్వండి, ఉద్యోగ విషయంలో కానివ్వండి, అదేవిధంగా యువత నిరుద్యోగుల విషయాలలో కానివ్వండి, అదేవిధంగా సంక్షేమ పథకాలలో కానివ్వండి, ముఖ్యంగా ఈరోజు గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి అంశంలో కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అనేది పూర్తిగా స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే మా పార్టీ డెఫినెట్ గా అండి, ఎందుకంటే ప్రజల పక్షాన్ని నిలబడుతూ ప్రజల కోసము ప్రతిరోజు ప్రభుత్వంతో కొట్లాడుతున్నటువంటి పరిస్థితి మీరందరూ చూసారు, తెలంగాణ ప్రజలు మొత్తం చూసినారు. ఎందుకంటే ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ఎక్కడైతే ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యం వహిస్తున్నారో అక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిలబడ్డము, కొట్లాడినము, ప్రజలకు అన్ని రకాలుగా మేలు చేయడానికి మేము నిరంతరం శ్రమిస్తా ఉన్నాము. రాబోయే 3 సంవత్సరాలలో కూడా మేము శ్రమిస్తాం. ఈరోజు ఏదైతే హామీలు ఇచ్చిరో హామీలు అమలు కాక ఈరోజు వాస్తవంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనందరం చూసినాం. ముఖ్యంగా ఈరోజు ఏమైందంటే ప్రతిపక్షం యొక్క స్వరాన్ని అణిచివేయాలని చెప్పి ఎన్నో ఎత్తులు వేస్తున్నారు, నిరసనలపై కేసులు పెడుతున్నారు, అదేవిధంగా మీడియా సోషల్ మీడియాలపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే కేంద్రంలో ఢిల్లీలో పోతేనేమో దోస్తీ అంటారు, గల్లీలో వచ్చినేమో మేము కుస్తీ పడుతున్నాం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ అవసరాలను మాత్రమే, వాళ్ళ ప్రభుత్వ పెద్దల అవసరాలు మాత్రమే తెచ్చుకుంటున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం తోటి ఈ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తున్నది ఏమీ లేదు. 2025లో ఓవరాల్ గా చెప్పాలంటే ప్రజల మూడు ఎట్లా అయిపోయిందనంటే మార్పు అనేది కోరుకుంటున్నారు స్పష్టంగా. అమ్మ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 3 సంవత్సరాలు అట్లో ఇట్లో కాలం గడిపితే అయిపోతుంది, ఈ ప్రభుత్వాన్ని వదిలించుకోవచ్చు, నెక్స్ట్ ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అనేటువంటి మూడులో స్పష్టంగా ఉన్నారు. ఎందుకంటే దానికి నిదర్శనమే మన గ్రామీణ ప్రాంతాలలో జరిగినటువంటి ఎన్నికలు. ఈరోజు ప్రతిపక్ష పార్టీలో ఉండి కూడా దాదాపు ఒక 4500 సీట్లు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుచుకోవడం అనేది చాలా గొప్ప విషయము. అంటే దాదాపు ఒక ప్రభుత్వం ఈరోజు 50% పరిమితం అయిపోయింది స్థానిక సంస్థల ఎన్నికలలో. సరిగా వాళ్ళు లెక్కలు చెప్పుకుంటున్నారు, మాకు రేబల్ వేసిరు, అదేసిరు, ఇదేసిరు అని చెప్పుకుంటున్నారు, అది వేరే విషయం అనుకోండి. కానీ 50% వాళ్ళు లోబడి పనిచేయడం అనేది, పరిమితం అయిపోవడం అనేది ప్రజల యొక్క తీర్పును వాళ్ళు ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు. మీరు చెప్పినప్పుడే 50% లోపు అని చెప్తున్నారు, వాళ్ళు చెప్పినప్పుడు 61% కూడా వచ్చింది అన్నటువంటి పర్సెంటేజ్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే డెఫినెట్ గా అధికార పక్షాన్ని సపోర్ట్ చేసినటువంటి మద్దతుదారులే పెద్ద ఎత్తున గెలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది కదా. నేను ఏమంటున్నానంటే గతంలో అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా మీరు లెక్కలు మీ దగ్గర కూడా ఉంటాయి, ప్రభుత్వం దగ్గర కూడా ఉంటాయి. ఏదైనా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వానికి కొంత మెర్జ్ అనేది ఉంటది స్థానిక సంస్థల ఎన్నికలలో. కానీ ఈ తెలంగాణలో 2024-25 ఎన్నికలలో విభిన్నంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది అనేది స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు, మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు పెడతలేరండి? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అనేది పెట్టొచ్చు కదా, వాళ్ళ దగ్గర పూర్తిగా డేటా ఉన్నది, వాళ్ళకి ఏం చేయాలనేది అవగాహన ఉన్నది, ఎట్లా పోవాలనేది అవగాహన ఉన్నది కదా. సింబల్ లేకుండా అంటే వ్యక్తిగతమైనటువంటి సింబల్, అక్కడ సర్పంచ్ ఎన్నికలకు సింబల్ ఉండవు, సింబల్ లేకుండానే ఈ పరిస్థితి ఉన్నది. రేపు సింబల్ వస్తే, పార్టీల యొక్క సింబల్ వస్తే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటది అని చెప్పి దారుణంగా ఓడిపోతామని భయపడి ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టడం లేదు, కాలయాపన చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే 2 సంవత్సరాల కాలయాపన చేసి గ్రామీణ పర్టికులర్ గా బీఆర్ఎస్ కు సంబంధించి అంటే ఎవరైనా ఫస్ట్ వస్తేనే ఫస్ట్ వచ్చినట్టు,
సో అది సెకండ్ పొజిషన్ లో వచ్చినా థర్డ్ పొజిషన్ లో వచ్చినా ఓడిపోయినట్టే. అంటే అవునా? percentage అయితే of ఈ అధికారం పోయిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని ఎన్నికల్లో కూడా మీరు ఓటమే చవి చూస్తున్న పరిస్థితి ఉంది. మీ స్థానాలు మీరు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ లెక్కలో బీఆర్ఎస్ పర్టికులర్ గా ఇతర పార్టీలకు సంబంధించి మాట్లాడుకుంటే బీఆర్ఎస్ చూస్తే మీరే కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది కదా. ఎక్కడ ఎక్కడ కోల్పోలేదండి. ఎందుకంటే ఈ రోజు మేము దాదాపు 4,500 సీట్ల స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచినాము. ఇంకా ఏదైతే మేము ఓడిపోయినటువంటి స్థానాలలో కూడా కొద్ది తేడాతోటే ఓడిపోవడం జరిగింది. దట్టు ఏంటంటే వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని, ధన ప్రవాహంతో వాళ్ళు చేయడం జరిగింది అంతే తప్ప వేరే ఏం లేదు. ఖచ్చితంగా ప్రజలు పూర్తిగా ఆలోచనలో ఉన్నారు, ప్రజలు పూర్తిగా ఆలోచనలో పడ్డారు. ఈ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక దయ్యంలాగా పట్టింది. దాన్ని వదిలించుకుంటేనే తెలంగాణ బాగుపడుతుంది అనేది తెలంగాణ ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు. ఖచ్చితంగా ఆ మార్పును వాళ్ళు కోరుకుంటున్నారు.